మళ్ళా ఎండాకాలం స్టార్ట్ అవుతుంది కదండి, ఇక మళ్ళీ టమాటాలు బాగా వచ్చేసినాయండి. మనమైతే మేము టూర్ వెళ్ళినప్పటికీ చెట్టు ఎండిపోయింది అనుకున్నాము. ఇదిగోండి మళ్ళీ ఇక మనకి ఫిబ్రవరి స్టార్ట్ అయింది కదండి, కాయలు అయితే మిద్దె తోటలో చక్కగా వస్తున్నాయండి. మేము ఊరెళ్ళి వారం రోజులు నీళ్ళు లేకపోయినప్పటికీ నీళ్ళు పోయినప్పటికీ అసలు చూడండి, ఇదిగోండి చక్కగా చాలా బాగా వస్తున్నాయండి నిజంగా. ఇదిగోండి ఇటువైపు కూడా వచ్చిపోయినాయి, కిందకి వెళ్ళిపోయినాయి అన్నమాట ఇవి. చక్కగా చాలా బాగా వస్తుందండి. ఇదిగోండి నేనైతే ఇదిగోండి ఇక్కడ వేసానండి. ఇంట్లో వంట చేసుకునేటప్పుడు టమాటాలు ఉంటాయి కదండి, ఆ టమాటాలు నేను ఇంకా అవి ఎలా తెచ్చి విత్తనాలాగా వేసాను. చక్కగా వచ్చింది ఇదిగో చెట్టు. ఇదిగోండి ఎండ సరిగా లేదండి సందులో అయితే ఇది, కానీ రాదేమో అనుకున్నాను నేను, కానీ చాలా చక్కగా వచ్చింది. కాయలు కూడా చూడండి సైజు చక్కగా మంచి సైజే వచ్చినాయండి కాయలు కూడా. ఇదిగోండి చెట్టు నిండా బాగా వచ్చినాయి అన్నమాట కాపు. ఇదిగోండి గుత్తులుగా వచ్చేసినాయండి. నిజంగానే చాలా అందంగా ఉన్నాయి. చెట్టుకైతే పెద్ద చెట్టు అన్నమాట. మనం కాయలు కోసేటప్పుడు సైజు పెద్ద కాయలు చూసి వాటిలో విత్తనాలు తీసి మీరు వేసారంటే మంచి కుండీల్లోనే మన మిద్దె తోటలోని ఇలాగా చక్కగా మంచి కాయలు వస్తాయండి. తప్పకుండా ఈ వీడియో ప్రతి ఒక్కరు కూడా మీ మిద్దె తోటలో కూడా ఈ స్టైల్లో పెంచడానికి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి ఫ్రెండ్స్కి షేర్ చేసి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి చివరిగా బెల్ సింబల్ నొక్కండి. థ్యాంక్ యూ.